పొత్తు పేరిట కమలనాథులు పెద్ద మెలికే పెట్టారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీడీపీ 4, జనసేన 2, బీజేపీకి 1 చొప్పున అసెంబ్లీ సీట్ల పంపకం ఉండాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన చూస్తే టీడీపీకి మిగిలేది కేవలం 100 అసెంబ్లీ, 13 ఎంపీ సీట్లు మాత్రమే. దీంతో తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. బీజేపీతో పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీల ఓట్లకు గండిపడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీ ప్రతిపాదనపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో బలీయమైన శక్తిగా అవతరించిన వైసీపీని ఎదుర్కోవటానికి టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. జగన్కు కాషాయ పార్టీ మద్దతు లేకుంటే తేలిగ్గా ఓడించగలమని భావించారు. తన అరెస్టు విషయంలో బీజేపీ పెద్దల హస్తం ఉందని తెలిసినా పొత్తు కోసం చంద్రబాబు తెగించారు. ముస్లిం మైనారిటీ ఓటర్లలో ఎక్కువ శాతం వైసీపీ వెనకాలే ఉన్నందున తాము పెద్దగా నష్టపోయేది ఉండకపోవచ్చనేది టీడీపీ భావన. జగన్ను కట్టడి చేయాలంటే బీజేపీతో పొత్తు అనివార్యమని నిర్ణయించుకున్నారు. జనసేనాని ద్వారా పొత్తుకు సంధి ప్రయత్నాలు చేశారు. తీరా బీజేపీ పెద్దల సీట్ల పంపకం ప్రతిపాదనతో చంద్రబాబు ఇరుకున పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న సీట్లనే బీజేపీ, జనసేన పార్టీలకు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్తో పాటు ఎంపీ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, కైకలూరు, ప్రకాశం జిల్లాల్లో ఒంగోలు లాంటి స్థానాలను తమకు వదలాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. రాయలసీమ నుంచి కోస్తా జిల్లాల వరకు ముస్లిం మైనారిటీలు ప్రభావితం చేయగలిగిన నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఏమిటంటూ అక్కడి నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని వాపోతున్నారట. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని బీజేపీ భావించి ఉంటే పార్లమెంటు సమావేశాల్లోనే ఓ నిర్ణయం తీసుకునేది. ఎన్నికల ముంగట ఇవే హామీలు ఇస్తే ప్రజలు నమ్మకపోవచ్చని చంద్రబాబుకు నివేదిస్తున్నట్లు తెలిసింది.